డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవటము తెలుగు ప్రజలకు చాలా అవసరం. ఎందుకంటే ఆయన తెలుగు సమాజానికి చేసిన సేవ మామూలుది కాదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల పేదలకు, రైతులకు, పట్టణ ప్రాంతాల్లో పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసినది మొత్తం జనానికి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ ఇలాంటి పథకాలను ఇంప్లిమెంట్ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారు. అలాగే రాష్ట్ర విభజన, ఆయన బతికుంటే రాష్ట్ర విభజన అయి ఉండేది కాదు. అలాగే పోలవరం పూర్తయి ఉండేది, ప్రజల పంట పొలాల్లోకి నీళ్లు పారేవి. ఇవన్నీ ఒక నాయకుని మరణం వల్ల మొత్తం తెలుగు జాతి అపారంగా నష్టపోయింది. అంటే కొన్ని ప్రాంతాల తెలంగాణ ప్రాంతాలు తెలంగాణకు రాజశేఖర రెడ్డి వ్యతిరేకమని ప్రచారం చేశారు. కొంతకాలం ప్రజలు నమ్మారు. కానీ ఆయన తెలంగాణకు వ్యతిరేకం కాదు, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకం. అదేవిధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా వ్యతిరేకం. దేశంలో అద్భుతంగా పురోగభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాలలో ఇంత చక్కగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని ఎందుకు విభజించాలనుకుంటున్నామమ్మా అని సోనియా గాంధీని మన్మోహన్ సింగ్ ప్రశ్నించారు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు అంటే గత చరిత్ర, గత జల సేతుబంధనం అంటారు కదా, ఇవన్నీ అనవసరం. కానీ రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజలకు చేసిన సేవ ఏమిటో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే మహనీయుల మార్గాల్లో మనం నడిచినా నడవలేకపోయినా కనీసం వారు చేసిన సేవలనైనా స్మరించుకుంటే ఒక ఇన్స్పిరేషనల్ స్ఫూర్తి అనేది తప్పకుండా ఉంటుంది. ఆధునిక భగీరథుడు 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు లోక్సభ సభ్యుడిగా, మొత్తం 10 సార్లు ఎన్నికైన ఓటమి ఎరుగని యోధుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన గురించి మనం ప్రస్తావించుకోవటం ఖచ్చితంగా అవసరము. ఆయన బతికుంటే ఈ రాష్ట్రం విడిపోయే కాదని మనం ఇంతకుముందు అనుకున్నాము. 2004లో సీఎం అయ్యాక వైఎస్ 5 సంవత్సరాలు పాలించిన తర్వాత 2009 ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్టులు కలిసి మహాకూటమి పేరుతో పోటీ చేసిన, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్కు అండగా ఉన్న, కాపుల ఓట్లు కొల్లగొట్టిన, ఒంటరిగా కాంగ్రెస్ను ఎన్నికల గోదాలో ముందుండి నడిపించిన వైఎస్ను మరల 2వసారి ప్రజలు సీఎంను చేశారు. అంటే వైఎస్ పాలన బాగుందనే కదా అర్థం. ఆయన నిజానికి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక మా అబ్బాయి వివాహానికి వచ్చారు. వివాహానికి వచ్చి తర్వాత 1 నెల రోజుల్లోనే ఈ దుర్ఘటన జరిగింది. వైఎస్ బతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. వైఎస్ జలయజ్ఞం ద్వారా 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. కానీ చంద్రబాబు సీఎం అయినాక 2014లో గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించాడు. అది వైఎస్ జలయజ్ఞానికి బాబు ఇస్తున్న సర్టిఫికెట్గా భావించాలని విశ్లేషకులు ఆ రోజే చెప్పారు. అలాగే సోనియాను ఎదిరించి రాష్ట్ర విభజనను వైఎస్ ఆపాడు అని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు సంజయ్ బారు CNN IBN ఇంటర్వ్యూలో చెప్పటాన్ని సందర్భంగా మనం గుర్తించాలి. అలాగే 2009 ఎన్నికల ప్రచారం ఆరంభిస్తూ 2009 మార్చిలో పెద్దల ఆశీర్వాదం కోసం బాబు తన సొంత ఊరు నారావారిపల్లికి వెళ్ళినప్పుడు బాబు చిన్నాన్న ఏమన్నాడో తెలుసా? నేను అధికారంలోకి వస్తే వైఎస్ లాగా మంచి పాలన అందిస్తాను, ప్రజలకు చెప్పు, ఓట్లు వస్తాయి బాబు అని చంద్రబాబుతో అన్నాడు. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతియే పత్రికలోనే ప్రచురించారు. 2009లో వైఎస్ గెలిచి సీఎం అయినాక టీడీపీ నాయకురాలు రోజా వెళ్ళి వైఎస్ని కలిసింది. అప్పుడు ఐన్యూస్లో అంకం రవి అని ఆయన చర్చ పెట్టాడు. వైఎస్ బాబుకి తేడా ఏమిటి అన్నప్పుడు చర్చలో పాల్గొన్న తెలంగాణ సీనియర్ బీసీ జర్నలిస్టు పాశం యాదగిరి గారు, ఇద్దరూ రాయలసీమకు చెందినవారు, రాయలసీమ భాషలో పోల్చుతాని వైఎస్ బెంగళూరు లాంటోడు అయితే బాబు పొంగనూరు లాంటోడు, ఎన్ని పొంగనూరులు కలిస్తే బెంగళూరు అవుద్ది, వైఎస్ ముందు బాబు తేలిపోతాడు, బాబు క్యారెక్టర్ చాలా వీక్ అని అన్నాడు పాశం యాదగిరి గారు. అలాగే 2009 ఎన్నికలకు ముందు అప్పటి HMTV CEO రామచంద్రమూర్తి సర్వే చేసి మరల వైఎస్ గెలుస్తాడని చెప్పాడు. ఈ సందర్భంగా నేను కూడా అప్పుడు యాక్టివ్ జర్నలిజంలో ఉన్నాను. నా అంచనా కూడా అదే వేశాను. ఎన్నికల ఫలితాలు వచ్చే సమయంలో కూడా టీడీపీ లీడింగ్ అని వస్తే నేను అప్పుడు మధు అని అనుకుంటా యాంకర్, ఆయనతోటి చాలా స్పష్టంగా చెప్పాను, ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు విజయం సాధించాను. ఎందుకు మీ కాన్ఫిడెన్స్ అంటే పట్టణాల్లో
కొంత చంద్రబాబు గారికి వస్తుండొచ్చు ఎర్లీ లీడ్స్ అవి. కాబట్టి రూరల్ ఏరియాస్లోకి కౌంటింగ్ అయితే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు నెగ్గుతాడు అని పదే పదే చెప్పాను. అది చివరికి అదే ప్రూవ్ అయింది. ఆ సందర్భంగా వైఎస్ ప్రజల మధ్య ఉండి యుద్ధం చేస్తాడు, కానీ బాబు మీడియా వెనకాల దాక్కుని యుద్ధం చేస్తాడు అని చెప్పాడు. అదే మాట ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాడు. మీడియా 2024లో మీడియా చాటును ఉండి మాయా యుద్ధం, ఇంద్రజిత్ యుద్ధం అంటాడు కదా, మేఘాల మాటను దాగుండి యుద్ధం చేసి చంద్రబాబును అంటే ఈవీఎంల పక్కన దాక్కుని యుద్ధం చేశాడని అనొచ్చు. ఎన్నికల్లో విజయం సాధించాడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయం సాధించాడు. వైఎస్ రాజనీతిజ్ఞుడు, తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు ఆర్ విద్యాసాగర్ రావు గారి మాటకు ఎంత విలువ ఇవ్వాలో మనకు తెలుసు కదా. 2016 జూలై 14న విషయం చెప్పాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రాజనీతి కారణంగానే ఆంధ్రప్రదేశ్లో ఆయన మొదలుపెట్టిన 84 ప్రాజెక్టులు చాలా వరకు ఇప్పుడు పూర్తవుతున్నాయని విద్యాసాగర్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఈయన ఫక్తు తెలంగాణవాది అయినా రాజశేఖర రెడ్డి గారు ప్రజా సంక్షేమ దృష్టి, ప్రజలకు సహాయం చేయాలి, రైతులకు సహాయం చేయాలనే దృష్టిని ఎవరైనా ఏ వర్గం వారైనా అప్రిషియేట్ చేయాల్సిందే. 1,00,000 కోట్ల వ్యయంతో 1 కోటి ఎకరాలకు నీరు అందించేలా ఒకేసారి 84 ప్రాజెక్టులు చేపట్టి 5 ఏళ్లలో 16 ప్రాజెక్టులను పూర్తి చేసి 24 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి మొత్తంగా 41 ప్రాజెక్టుల ద్వారా 19.53 లక్షల ఎకరాలకు నీరు అందించి 3.96 లక్షల ఎకరాలను స్థిరీకరించి టోటల్గా 23.49 ఎకరాలకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో నీళ్లు అందించగలిగారు. దట్ ఈజ్ హిజ్ రికార్డ్. మన చంద్రబాబు గారు సుదీర్ఘకాలపు ముఖ్యమంత్రిగా మరి ఏం రికార్డు సాధించాడు? మాట్లాడితే నేను ఐటీ అంటాడు. ఐటీలో ఆయన పాత్ర ఎంత? ఐటీ అనేది సెల్ఫ్ ప్రొపెల్డ్, దాని శక్తికి అదే పెరుగుతుంది. దానికి మనం అందించాల్సిన సహాయం ఖచ్చితంగా కెటలిస్ట్గాను ప్రేరక శక్తిగాను చంద్రబాబు గారు ప్రయత్నించాడు. ఆయన లబ్ధి పొందాడు, ఆయన అంతేవాసులు లబ్ధి పొందారు. అయితే పేద ప్రజలకు ఏం చేశారు అంటే, అది పేద ప్రజల గురించి మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకు వస్తారు ప్రజలకి. 2016లో ఎన్టీవీ నిర్వహించిన సర్వేలో బెస్ట్ సీఎం ఎవరు అంటే, చనిపోయి చాలా ఏళ్ళు అయిన తర్వాత కూడా వైఎస్ బెస్ట్ సీఎం అని తెలుగు ప్రజలు తేల్చి చెప్పారు. కృష్ణపట్నం పోర్టు శ్రీ సిటీ సెజ్ వైఎస్ ప్రారంభించినవే. తన ఖాతాలో వేసుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంత హాస్యాస్పదంగా ఉండదు. ప్రారంభించిన ప్రాజెక్టులు మళ్ళీ ప్రారంభించడము, ప్రారంభించిన పరిశ్రమల్ని మళ్ళీ ప్రారంభించడము, అక్కడ శిలాఫలకాల మీద పేర్లు వేయించుకోవటము, ఇదంతా హాస్యాస్పదంగా ఉంటుంది. అలాగే ఇంతకుముందు మంచి పనులు చేసిన వారు ఏదైనా శిలాఫలకం ఉంటే వాళ్ళ పేర్లను చెరిపేసి తమ పేర్లు పెట్టుకోవాలని ఆలోచన రావటం, ఇదంతా చాలా రాజనీతిజ్ఞత లేని థర్డ్ రేట్ పాలిటీషియన్ చేసే పనులు. నిజానికి హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందింది వైఎస్ హయాంలోనే అని 2015లో జేఎన్టీయూ శాస్త్రవేత్తలు నివేదిక ఇచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టు, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే, ఐబైఏ టెక్నాలజీ పార్క్, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, కైజెన్ టెక్నాలజీస్ వంటి అనేక ప్రాజెక్టులు వైఎస్ హయాంలోనే ప్రారంభమయ్యాయి. వైఎస్ హయాంలో ఐఐటి, యుఎస్ కాన్సులేట్, ఐఐటి హైదరాబాద్ ఏర్పాటు చేయడంలో చాలా కీలక పాత్ర వహించాడు. అదే హైదరాబాద్లో ఏర్పాటు చేయడంలో ఆయన చాలా కీలక పాత్ర వహించాడు. దానిని సరస్వతి బాసరకు తరలించాలని చుక్కారామయ్య గారు చాలా ప్రయత్నం చేశారు. తెలంగాణ వాదులు కూడా కొంత సహాయం పొందారు. కానీ రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో ఉండటం ఎంత అవసరం అని చాలా పట్టుదలతో ఆయన హైదరాబాద్లో తెప్పించడానికి ప్రయత్నం చేశారు. దానికి బుడతా భక్తి నేను కూడా సహాయం చేశాను. నిజానికి ఐఐటిలో పనిచేసే ప్రొఫెసర్లకు సోషల్ లైఫ్ అవసరము, వారి కుటుంబ సభ్యులకు సోషల్ లైఫ్ అవసరం, వాళ్ళ పిల్లల ఇంకా చిన్న పిల్లలకు విద్యాభ్యాసానికి ఇంటర్నేషనల్ స్కూల్స్ అవసరము. కాబట్టి బాసరలో ఏర్పాటు చేయటము సరైన నిర్ణయం కాదు. అంటే దానికి ఎమోషనల్గా బాసరకు వ్యతిరేకం కాదు, కానీ
లాజిస్టిక్గా ఆలోచన చేస్తే బాసర కాదు హైదరాబాదే సరైన ప్రదేశం అని కందిలో ఏర్పాటు చేశారు. అది అద్భుతంగా అంటే అమాంగ్ ఐఐటీస్ చాలా యంగ్ ఐఐటి అయినప్పటికీ హైదరాబాద్ ఐఐటి చాలా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది. అలాగే బిట్స్ పిలాని ఏర్పాటు చేయడంలో కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయడంలో రాజశేఖర రెడ్డి గారు చాలా కీలకమైన పాత్ర వహించారు. బిర్లా యాజమాన్యంలోని వారితోటి వ్యక్తిగత స్నేహం ఉండటం వల్ల, పార్లమెంటు సభ్యులుగా వ్యక్తిగత స్నేహం ఉండడం వల్ల ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన సమర్థతను గుర్తించి బిర్లా వారు ఇక్కడ ఒక బిట్స్ పిలానీని ఏర్పాటు చేశారు. ఆయన బిర్లా యాజమాన్యం ఒక లేఖ కూడా రాసింది. జస్ట్ బికాజ్ ఆఫ్ యూ రాజశేఖర రెడ్డి గారు మేము హైదరాబాద్ వస్తున్నాము అని చెప్పారు. అటువంటి మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ, ప్రజలను ఆకర్షించగల, నాయకులను ఆకర్షించగల, కార్పొరేట్స్ని ఆకర్షించగల శక్తి ఆయనలో ఉంది. అది ఇప్పుడు తెలుగు ప్రజలకు అంటే తెలంగాణ కాదు ఆంధ్ర ప్రజలకు తప్పకుండా మేలు చేసింది. ఆయన పోలవరాన్ని కాలువలను అద్భుతంగా పూర్తి చేశాడు. ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేక మల్లగుల్లాలు పడుతున్నారు బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు చేస్తున్న అరాచకము, విధ్వంసము, మౌన కుతంత్రం చూస్తుంటే తెలుగు ప్రజలు ఈసరించుకుంటున్నారు అనే విషయాన్ని గమనించాలి. అంటే ఓట్లు వేయటం, గెలుపొందటం అదే ఇతర డైమెన్షన్. నిపుణులైన వారు, ఆలోచన పరులు, అర్థం చేసుకోగలవారు, ఎవరు ఏ మేరకు ఏ పాత్ర వహించారో చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. ఈ తెర వెనుక చీకటి భాగవతాలను కూడా అర్థం చేసుకుంటారు. వైఎస్ హయాంలోనే ఐఐటి, యుఎస్ కాన్సులేట్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్, బిట్స్ పిలాని, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టీసీఎస్లు వచ్చాయి. మైక్రోసాఫ్ట్ 3వ దశ, విప్రో 2వ దశ పనులు మొదలయ్యాయి. శివారు మున్సిపాలిటీలు కలిపి జిహెచ్ఎంసీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్కు A1 స్టేటస్ తెచ్చారు. దీనివల్ల ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 10% పెరిగింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ ఏర్పడుతుంది. దీని మీద ఇంకా నిర్మాణం చేయడానికి ఇప్పుడు హైడ్రా ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటుకి రాజశేఖర రెడ్డి గారే పూర్తిగా బాధ్యత చేయింది. ఆయన కాలంలోనే స్టార్ట్ అయింది, ఆయన కాలంలో దాదాపు పూర్తయింది. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయము, ఇవన్నీ కూడా మనం గమనించాలి. వైఎస్ హయాంలోనే 50,000 ఎకరాల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఐటీఆర్ని ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అయితే ఎన్నికలు తర్వాత 2009 ఎన్నికల తర్వాత ఆయన మరణించడము విషాదకరమైన సంఘటన. అది తెలుగు జాతికి విషాదం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి కూడా అది విషాదమే, అది తెలుగు జాతికి విషాదం. ఆ విషాదపు ఫలితాలు అంటే ఒక చెట్టు మహావృక్షం కూలిపోయినప్పుడు భూకంపం వస్తుందంటాం కదా, భూకంపం, భూమి ప్రకంపిస్తుంది. అలాగే రాజశేఖర రెడ్డి గారి మరణం వల్ల తెలుగు జాతి, మారుమూల ఉండే తెలుగు ప్రజల మీద కూడా దాని ప్రభావం పడింది. దాని ఇంపాక్ట్, నెగిటివ్ ప్రభావం పడింది. రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోవటం వల్లనే మనకు ఎటువంటి కుక్కమూతి పిందెలు రాజ్యాలను ఏళ్తున్నాయో మనం చూస్తున్నాం కదా. ఇక్కడ కాళేశ్వరం అనే 1,00,000 కోట్ల ప్రాజెక్టులో ఏం జరిగిందో మనకు తెలుసు. అక్కడ పోలవరంలో ఏం జరిగిందో తెలుసు, ఏం జరుగుతున్నదో తెలుసు. అలాగే అమరావతిలో ఏం జరిగిందో తెలుసు, ఏం జరుగుతున్నదో తెలుసు. అంటే ఒక మహానాయకుడు తెర మీద నుంచి తొలగిపోవటంతో కుక్కమూతి పిందెలు లాంటి వాళ్ళు, మరుగుజ్జులు వీళ్ళు ప్రవేశించి కుటుంబ పాలన, లేకపోతే ఫ్యాక్షనిస్ట్ పాలన, లేకపోతే అవినీతికర పాలన, వీటిలన్నిటికీ తెర తీసినట్లయింది. తెలుగు ప్రజలు ఈ ప్రభావం నుంచి తమను తాము రక్షించుకోవాలంటే ముఖ్యంగా కళ్ళు తెరవాలి. ఏం జరుగుతున్నదో చుట్టూ చూడాల్సిన అవసరం ఉన్నది.